కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం, హ్యాట్రిక్ కొట్టాలన్న ఆరాటం. అందుకే ప్రతి సీటు విలువైనదిగా భావిస్తూ పోరాటం. ఇది లోక్సభ ఎన్నికల కోసం భాజపా వ్యూహ రచన. ఈ దిశగా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది కమలదళం. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 సీట్లు సాధించిన కాషాయ పార్టీ ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకున్నా గతం కంటే సీట్లు పెరిగిన నేపథ్యంలో ఇదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది భాజపా. దీనిలో భాగంగా పార్టీ మండల స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు అందరికీ దిశానిర్దేశం చేసేందుకు హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆ భేటీలోనే ఎన్నికల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో మిగతా అన్ని పార్టీల కంటే ముందే సిద్ధమవుతోంది భాజపా. ఎన్నికలకు 3 నెలల సమయం మిగిలుండగానే పార్టీ నాయకులు, శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేసే కార్యాచరణ ఆరంభించింది. ఈ దిశగా పార్టీ అగ్రనేతలను రాష్ట్రంలో వరుసగా మోహరించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరపనున్న హైదరాబాద్ పర్యటనతో ఇందుకు బీజం పడనుంది. శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారి ఆయన తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ వద్ద ఉన్న శ్లోకా గార్డెన్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి భేటీకి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరపడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై అమిత్ షా కాషాయ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కలిసొచ్చే ప్రతి అంశాన్ని అందిపుచ్చుకుని ఎన్నికల కోసం ముందుకు సాగేలా భాజపా 90 రోజుల ప్రణాళికను రూపొందించనుంది. అగ్రనేతల పర్యటనతో పాటు లోక్సభ ఎన్నికల కోసం భాజపా పలు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. జనవరిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. బూత్, మండల కమిటీల బలోపేతం, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చేరికల్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 22న జరిగే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. హిందూ ఓటు బ్యాంకు లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తోంది. మందిర ప్రారంభోత్సవం రోజు తెలంగాణ సహా దేశంలోని అన్ని దేవాలయాలను అలంకరించాలని భావిస్తోంది. భక్తులు వీక్షించేలా ఆలయాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. ఆ రోజు ప్రతి హిందూ ఇంట్లో సాయంత్రం దీపాలు వెలిగించాలని భాజపా పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూలుకు ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు భాజపా ప్లాన్ చేస్తోంది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపు 10 సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చిందని, మిగిలిన 7 స్థానాలపై కసరత్తు జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 2వ వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే అధిష్టానం నుంచి కొంతమంది నేతలను ప్రజల్లోకి వెళ్లి పనిచేసుకోవాలని సూచించినట్లు సమాచారం. భాజపా నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ ఎక్కువైంది. ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు 4-5 నేతలు సిద్ధంగా ఉన్నారు. కొందరు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 3 భాజపా సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసి ఓటమి చెందగా, వారే కాక ఓడిపోయిన పలువురు సీనియర్లు సైతం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు సులువే అని, మోడీ చరిష్మా తమకు పనికొస్తుందని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం, వ్యూహాల కోసం భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో వరుసగా పర్యటించనుండగా, క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ కార్యక్రమాలను, శ్రేణులను సమన్వయం చేసే బలమైన నేతను ఇన్ఛార్జిగా నియమించాలని భాజపా భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ పనిచేయగా, లోక్సభ ఎన్నికల్లో ఎవరిని నియమిస్తారో అని పార్టీలో చర్చ సాగుతోంది. ఆలోపే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భాజపా భావిస్తోంది. ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, శౌచాలయాల నిర్మాణం, జనధన్, ఉజ్వల యోజన పథకాలతో పాటు ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వంటి అంశాలను విస్తృతంగా వివరించాలని ఆ పార్టీ ప్రణాళిక. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 118 చోట్ల పోటీ చేసిన భాజపా కేవలం ఒక్కచోటే గెలిచింది. 105 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం 6% పైగా ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కొన్ని మాసాలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడంతో పాటు 19% ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 111 చోట్ల పోటీ చేసిన భాజపా 8 స్థానాల్లో విజయం సాధించింది. 13.90% ఓటు బ్యాంకును కైవసం చేసుకుంది. అధికారం దక్కనప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు రావడంతో ఇదే జోరు లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు రాష్ట్ర కమలదళం విశ్వసిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల తరహాలోని ఈ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు, ఓట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. మొత్తం 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తోన్న కాషాయ పార్టీ ఇందులో 12 స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు చేవెళ్ల, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భువనగిరి, హైదరాబాద్ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈ రోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే మళ్లీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. 5 నెలల క్రితం వరకు భారాసకు ప్రత్యామ్నాయం తామే అని రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నామని సందడి చేసిన భాజపా అంతలోనే చల్లబడిపోయింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత రేసులో కాస్త వెనకబడిన భాజపా శాసనసభ ఎన్నికల్లో అధికారం రాకున్నా గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించింది. కోల్పోయిన ఉత్సాహాన్ని కొంతైనా తిరిగి దక్కించుకుంది. ఈ ఉత్సాహం చల్లారకుండా లోక్సభ ఎన్నికల్లో గెలిపే అంతిమ లక్ష్యంగా వరుస కార్యక్రమాలతో సందడి చేయడమే ప్రస్తుతం భాజపా లక్ష్యంగా కనిపిస్తోంది.